సంవత్సరం నా రథసప్తమి ఇంత బా అవుతదనేసి అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. మా సోంపేట బార్వలోనైతే ఇంత క్రౌడ్ ఉంటదనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేమైతే మామూలుగానే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక చూసినప్పటికి చాలా చాలా క్రౌడ్ ఉన్నదండి. మాకైతే చిన్న ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. వెతుకుతూ చిన్న ప్లేస్ అయితే దొరికింది. వెంటనే స్నానాలు గట్టా అన్నీ చేసుకొనొచ్చి శివలింగాన్ని అయితే చేసుకున్నాము. శివలింగం చేసేసి పూజలు అన్నీ అయితే స్టార్ట్ చేసేసాము. పూజ గట్టా అన్నీ చేసిన తర్వాత ఆనవాయితీ ప్రకారము మేమైతే కర్రల పొయ్యి మీద అయితే పాయసం రెడీ చేసేసాము. పాయసం అంతా చేసిన తర్వాత నైవేద్యంగా అయితే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత దాని తర్వాత వాయినాలు గట్టా అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేసాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ వాయినాలు గట్టా అన్నీ ఇచ్చుకొని సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని చూస్తున్నాము. సూర్యుడు వచ్చిన తర్వాత అయితే గంగా హారతి ఇవ్వడం మొదలెట్టారు. మేము కూడా హారతి ఇచ్చేసి అంత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడైతే భరతనాట్యం స్టార్ట్ చేశారండి. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నది. మేమైతే కాసేపు చూసుకొని దాని తర్వాత అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం అనేసి బయలుదేరిపోయామండి. అక్కడే టిఫిన్స్ అన్నీ ఇస్తున్నారు. మేమైతే ఉపాసం కదా, ఏం తినము. అందుకే మేమైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి